మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది సార్. బికాస్ ఇన్ని వీడియోస్లో మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా బంగారంకు యొక్క ఉన్న క్యూరియాసిటీ, ఆ ఎగ్జైట్మెంట్ మనకి అలాగే చూసే ప్రేక్షకులకి అలానే ఉంది అనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొక వైపు చూస్తే హెచ్ఎంపీ వైరస్, ఈ వైరస్ ఎఫెక్ట్ ఏమైనా బంగారం ధర మీద పడి తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఓకే ఎస్, వేరే విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉండిపోవచ్చు. బట్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సెల్లింగ్ అనేది మాత్రం కన్ఫర్మ్ అయిందని చెప్పేసి లాట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా బ్రేకింగ్ న్యూస్లు ఇస్తున్నారు. అంటే సెల్లింగ్ అంటే 2630 అండ్ 2650 ఆ రేంజెస్ డాలర్స్లో అంటున్నాను. 26, 30, 26, 50 డాలర్లో ఆ కైండ్ ఆఫ్ డాలర్లో ఉన్న గోల్డెన్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైతే రెసిస్టెన్స్ ఫామ్ అయింది కదా డాలర్లో, గోల్డ్ టర్మ్స్లో, అంటే ఇప్పుడు ఈ రోజున ఈవినింగ్ సాయంత్రం 5 o'clockకి ఆ డెసిషన్ రాబోతుంది. అండ్ 5 to 9 మధ్యలో ఒక క్లియర్ కట్ సెల్లింగ్ అనేది కనపడుతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ ఛానల్స్లో చూశాను. తర్వాత నేను కూడా మన చార్ట్స్లో కూడా క్లియర్ కట్గా ఒక క్లారిటీ వచ్చేలాగా, ఎందుకంటే మనం ఒక ఎడ్యుకేషనల్ వీడియో చేస్తున్నప్పుడు ఒక క్లారిటీ అంటూ ఇవ్వాలి. అది సైడ్ వేస్ ఉండబోతుందా, డౌన్ సైడ్ ఉండబోతుందా, లేదంటే అప్ సైడ్ వెళ్ళబోతుందా, ఈ మూడిట్లలో ఏదో ఒకటి సాధారణంగా గోల్డ్లో మూమెంటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ మూడిట్లో కూడా దేనికి ఎక్కువ స్కోప్ ఉంది, ఏం జరగబోతుంది అనేది కూడా మనం చార్ట్స్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి అది నేను ముందే చూసుకున్నాను, ఇప్పుడు మీ అందరూ చూపిస్తాను. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగాయి. అంటే ఎంత పెరిగాయి అనుకున్నారు? 10 రూపాయలు పెరిగాయి స్పాట్ మార్కెట్లో గోల్డ్. సో అది కాస్త ఫస్ట్ స్పాట్ ప్రైసెస్ చూసుకుందాము. ఈరోజు మనం చూసుకుంటే నిన్నటి ప్రైస్ 7215 ఉంటే ఈ రోజున 7225 ఉంది. ఇట్ హస్ గాన్ అప్ బై 10 బిగ్ రూపీస్ అనమాట. కమింగ్ టు ది 24 క్యారెట్ గోల్డ్ 7877 నిన్న ఉంటే ఈ రోజున 7882. ఇట్ హస్ గాన్ అప్ బై 11 రూపీస్. అఫ్ కోర్స్ ప్రతిసారి 18 క్యారెట్ గోల్డ్లో డిమాండ్ అనేది బాగా పుంజుకుంటుంది కాబట్టి సేల్స్ నంబర్స్ లైక్ చాలా కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయన్నమాట స్టాక్ మార్కెట్లో. ఏవైతే కంపెనీస్ మార్కెట్లో లిస్టెడ్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రోడక్ట్కి ఎక్కువగా డిమాండ్ ఉంది, ఏం అసలు మార్కెట్లో అమ్ముడుపోతుంది అనేది జనరల్గా సెబీకి డీటెయిల్డ్గా అవన్నీ సమర్పిస్తారనమాట. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటే మాత్రం వాళ్ళు చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు కాబట్టి దే నీడ్ నాట్ గెట్ ఇట్ పబ్లిసైజ్డ్. సో లిస్టెడ్ కంపెనీస్ ప్రకారంగా వాళ్ళందరూ ఏమంటున్నారంటే 18 క్యారెట్ గోల్డ్ ఈజ్ ఇన్ హ్యూజ్ డిమాండ్. అందుకే ఆ మాట చెప్పా. ఇప్పుడు చూపిస్తాను ఇందులో ప్రైసెస్ ఎలాగున్నాయి. సో 18 క్యారెట్ గోల్డ్ నిన్న 5903, ఈ రోజున 5912. ఇట్ హాస్ గాన్ అప్ బై 9 రూపీస్ అగైన్. సో ఇది పర్ గ్రామ్ బంగారం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంట్రిన్సిక్ వాల్యూ విషయానికి వద్దాం. ఒక మంచి ఉద్యోగి ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే మనిషికి ఒక వాల్యూ ఉంటుంది, అలాగే గోల్డ్కి కూడా చాలా వాల్యూ ఉంటుంది. నేను మనిషికి వాల్యూ అన్నాను, గోల్డ్కి చాలా అన్నాను. అది ఎందుకన్నానో ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మంచి చదువుకున్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మంచి ఉద్యోగం తీసుకుంటారు. ఒక సంవత్సరం పాటు చాలా బాగా చేస్తారు జాబ్, అంటే ఒక ఇంక్రిమెంట్ కూడా చూస్తారు. మరి ఆ 1 yearలోనే ఫస్ట్ 3 months 6 monthsలోనే ఆయన చాలా బాగా ఉద్యోగం చేస్తున్నారని చెప్పేసి మంచి అప్రిసియేషన్ ఇస్తారు, శాలరీ ఇంక్రిమెంట్ వస్తుంది వితిన్ 6 months లోపే. సో 1 year వరకు చేసిన తర్వాత ఉద్యోగం వదిలేస్తారు. ఎందుకు వదులుతారు? అది ఒక పర్సనల్ కారణం వల్ల. కానీ ఆ మనిషి దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, కానీ ఇంట్లో కూర్చొని ఇంకొక 6 నెలలు అలాగే టైం వేస్ట్ చేస్తారు. సో ఆ మనిషి ఇంట్రిన్సిక్ వాల్యూ ఏమైనట్టు? ఇంట్లో బరువు అవుతారు. సో బంగారము పని చేసినా పని చేయకున్నా ఇంట్రిన్సిక్ వాల్యూ ఎప్పుడు కోల్పోదు. ఈ పోలిక పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా చెప్తారు. మనము చిన్నపిల్లలకి ఎప్పుడు నా బంగారం అని చెప్పి మనం ఎంతో బాగా గారాభంతో మాట్లాడతాం కదా, పిలుస్తాం కదా, కానీ నిజంగా వాళ్ళు బంగారమేనా? సో మనిషి ఏంటంటే చచ్చే వరకు అది వ్యాపారం లేదంటే ఉద్యోగం చేస్తేనే బంగారం, నిజమైన బంగారం. కానీ బంగారం లాంటి విలువ తెచ్చుకోవాలి అంటే అది బంగారానికి మాత్రమే అది సొంతము, ఇంకా దేనికి అది చెందదు. ఎందుకు చెప్తున్నానంటే ఇట్ కుడ్ సౌండ్ అ లిటిల్ బిట్ హ్యూమరస్, బట్ నిజంగా చెప్పాలి అంటే ఒక మనిషికి బంగారం లాంటి విలువ తెచ్చుకోవాలి అంటే అది రిటైర్మెంట్ తర్వాతే. అంటే మీరు ఏం సాధించారో జీవితంలో అని చెప్పుకోవడానికి వెనక తిరిగి చూస్తే గర్వంగా ఎస్ ఐ హ్యావ్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక కైండ్ ఆఫ్ అ గోల్డెన్ లైఫ్ని మీరు బ్రతికారన్నట్టు. కానీ
ఏ మనిషి అయితే ఒక్క నెల కూడా ఇంట్లో కూర్చుంటే అది తల్లైనా తండ్రి అయినా అందరం తిట్టడం మొదలు పెడతారు, నువ్వు ఎంత బంగారమైనా కానీ వెళ్ళి సంపాదించు అని చెప్తారు, అవునా కదా? కానీ బంగారానికి ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ ఎప్పటికీ ఉంటుంది కంపేర్ టు ఈవెన్ డైమండ్ని ఒకవేళ మీరు ముక్కల కింద చేశారనుకోండి దాని విలువ అనేది తిరిగి రాదు. కానీ బంగారాన్ని మీరు ఒకవేళ ఫైర్లో మీరు దాన్ని వేడి చేసి మొత్తానికి పేస్ట్ చేసినా కానీ తిరిగి అది బంగారం రూపం తీసుకుంటుంది, కానీ దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎప్పుడు పోదు. సో ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. స్పెషల్లీ ఎవరైతే యూత్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాల్యూ ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొసైటీలో మీకు తెలియాలి అంటే యూ హ్యావ్ టు నో దిస్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది వెరీ ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ డే చార్ట్ శిరీష. ఇక్కడ మీరు ఇవాళ ట్రెండ్ లైన్ 1 కాక 2 చూస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సినారియో అనమాట. ఎందుకంటే మీకు ఆల్ టైమ్ హై ఎక్కడైతే ఉందో గోల్డ్ ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ తర్వాత మళ్ళీ మీకు ఒక సెకండ్ టాప్ హై క్రియేట్ చేసింది 12th of December నాడు. ఇప్పుడు మీరు చూసుకుంటే కిందికి వెళ్ళట్లేదు, పైకి వెళ్ళట్లేదు. సో కింది నుంచి మీరు లో నుంచి చూసుకుంటే 14th of November 73,917 వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ సైడ్ వేస్ మూమెంటంలో ఉంది. అయితే ఈ నారో జోన్ ఏదైతే ఉందో దీని కింద మళ్ళీ బ్రేక్ అవ్వాలి, లేదంటే దాని పైన బ్రేక్ అవ్వాలి. కానీ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏమంటున్నాయంటే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ ఈజ్ గోయింగ్ టు సబ్ 70,000, అది కూడా 24 క్యారెట్ గోల్డ్, 22 కాదు, 18 క్యారెట్స్ కాదు, 24 క్యారెట్ గోల్డ్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 66,000 to 67,000 అని చెప్తున్నారు. దీనికి ఇంకొక కన్ఫర్మేషన్ మీకు 30 minutes చార్ట్లో చూపిస్తాను. సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇంట్రాడే చార్ట్ శిరీష, ఇక్కడ మీకు యాక్చువల్గా దెర్ వాజ్ అ ఫాలింగ్ ట్రెండ్, మళ్ళీ సడన్గా చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక చిన్న రైజ్ అంటూ వచ్చింది. సో ఈ రైజింగ్ ఛానల్లో మీకు ఇక్కడ చూపిస్తాను ఒక విషయం గమనించండి. ఇక్కడ ఇఫ్ యూ లుక్ అట్ దిస్, see, gold has come down the trend line, కిందికి వచ్చేసింది. దానికి అర్థం ఏంటంటే గోల్డ్ పడిపోయే ముహూర్తం ఇవాళే ఉంది సాయంత్రము. జాగ్రత్తగా వాచ్ చేయండి. బిఫోర్ నైట్ 11:30 PM ముందు దేర్ విల్ బి కైండ్ ఆఫ్ అ డ్రాస్టిక్ ఫాల్ అంటున్నారు. జాగ్రత్తగా వాచ్ చేయండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసేసి 72,000 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసేసి 69,000 ఉంటుంది. ఇది డౌన్ సైడ్లో. కీప్ వాచింగ్. ఎనీ డౌట్స్ నన్ను కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.